హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. జనరల్ సైన్స్ ఏం చదవాలనేదే ఇక వీడియో. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్, ఎన్టీపీసీ, జేఈ, పారామెడికల్, ఈ విధంగా రైల్వే కండక్ట్ చేయబోయే ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా జనరల్ సైన్స్ పార్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జనరల్ సైన్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక రైల్వే క్వశ్చన్స్ అయితే ఇక ఎన్సీఆర్టీ బుక్స్ మ్యాక్సిమం హిందీ విధంగా ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తెలుగులో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక హిందీ విధంగా ఇంగ్లీష్ ఉండడం వల్ల ఇక ఎన్సీఆర్టీ బుక్స్. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులోకి కూడా అనువాదించడం జరిగింది. దాని గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్కు ఇక 3-4 మంత్స్లో ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి కానీ మనం మోక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సంబంధించినటువంటి మోక్ టెస్ట్ 1 అయితే కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఆదివారం కండక్ట్ చేశాము. చాలామంది రాయడం జరిగింది ఈ యొక్క మోక్ టెస్ట్ కూడా. ఇంకెవరైనా ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ రాయనట్లయితే మన యొక్క మైండెడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మనం కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 కూడా రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. కింద నేను కామెంట్ సెక్షన్లో మన యొక్క మైండెడ్ యాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఆర్ఆర్బి ఏఎల్పి మోక్ టెస్ట్ 1 అయితే ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క మోక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ సండే మనకు మార్చి 24న ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3ని కండక్ట్ చేయబోతున్నాము. ఈ యొక్క టెస్ట్ ఇంగ్లీష్ విధంగా మీకు క్వశ్చన్ ఇంగ్లీష్ విధంగా తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 10 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ యొక్క టెస్ట్ రాయాలంటే 10 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి మీ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైం విధంగా డేట్ చూసినట్లయితే 24th మార్చ్ 10 AM నుంచి 11:30 AM వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ యొక్క షిఫ్ట్ టైమింగ్ ప్రకారమే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు షిఫ్ట్ టైమ్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. అదేవిధంగా టాప్ 3కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కనీసం 100 మందికి పైగా ఇక ఎగ్జామ్ను రాసినట్లయితే టాప్ 3కి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ వారం 24th మార్చ్న కండక్ట్ చేయబోతున్నాం 10 AM నుంచి 11:30 AMకు. ఆర్ఆర్బి టెక్నీషియన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ఖచ్చితంగా మన యొక్క మైండెడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ను రాయడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు త్వరలో ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఏఎల్పికి దాదాపు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్కి అయితే ఈసారి దాదాపు వెయిటేజ్ అయితే చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్కి దాదాపు 40 మార్క్స్కి అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క జనరల్ సైన్స్ విభాగానికి. ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా జనరల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఆ టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ, అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పికి కానీ, ఏఎల్పి విధంగా టెక్నీషియన్కు జనరల్ సైన్స్ సిలబస్ సేమే ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ది సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ ది 10th స్టాండర్డ్ లెవెల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్ కానీ, ఆ సైన్స్ కానీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అదేవిధంగా ఆ లైఫ్ సైన్స్ కానీ, మీకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇక ఇవన్నీ మీకు 10th స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది మీకు జనరల్ సైన్స్ విభాగానికి. అది కూడా మీకు ఎన్సీఆర్టీ బుక్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బుక్ను దాటి ఒక్క క్వశ్చన్ కూడా ప్రిపేర్ చేయడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనము 2019లో కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే చూసాము. మనకు ఒక్క క్వశ్చన్ కూడా బయటికి అయితే పోలేదు. అన్ని ఎన్సీఆర్టీ బుక్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ను ఫుల్ ఫ్లెడ్జ్గా చదివి వెళ్ళారో వాళ్ళందరూ వచ్చేసి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పెట్టడం జరిగింది ఆర్ఆర్బి 2019 గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో. అయితే మీరు ఇప్పుడు ఈ యొక్క టెక్నీషియన్కు దాదాపు 40 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. టెక్నీషియన్కు 40 మార్క్స్ వెయిటేజ్ జనరల్ సైన్స్. ఏఎల్పికి దాదాపు 20 నుంచి 25 వెయిటేజ్ అయితే ఉంది. ఇప్పుడు మీకు తెలుగులోకి అనువాదించడం చెప్పాను కదా, మీకు అనువాదించడం జరిగిందని చెప్పాను కదా ఎన్సీఆర్టీ బుక్స్. ఈ యొక్క బుక్స్ మీకు ఏపీ స్టేట్ బుక్స్ అయితే మీకు ఎన్సీఆర్టీ సంబంధించిన బుక్స్నే తెలుగులోకి అనువాదించి న్యూ సిలబస్గా ఇవ్వడం జరిగింది. బైలాంగ్వేజ్ అనమాట. ఒక పేపర్ ఇంగ్లీష్లో ఉంటే ఒక పేపర్ తెలుగులో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ను
వాళ్ళు తెలుగులోకి అనువాదించి ఇక మొత్తం 10th 6th క్లాస్ నుంచి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ మొత్తం అన్ని బుక్స్ను ఈ విధంగా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఈ విధంగా బుక్స్ అన్నిటినీ తెలుగులోకి అనువాదించడం జరిగింది. ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్నే ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ సిలబస్నే. ఇప్పుడు స్టేట్ సిలబస్ కూడా, ఏపీ స్టేట్ సిలబస్ కూడా మార్చడం జరిగింది, బైలాంగ్వేజ్గా ఇవ్వడం జరిగింది. ఒక పేజ్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేజ్లో తెలుగులో ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైల్వేకి ప్రిపేర్ అయ్యే తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికి వచ్చేసి ఇది ఒక చక్కటి అవకాశం అనమాట. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు లాస్ట్ గ్రూప్ డీలో ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ అదేవిధంగా హిందీలో అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా, చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి మీరు అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ మీకు తెలుగులో పైన ఇంగ్లీష్ ఉంటుంది, కింద తెలుగులో ఉంటుంది. మీకు ఏదైనా తెలుగులో డౌట్లో ఉన్న తెలుగు ఏదైనా డౌట్ ఉంటుంది ఇంగ్లీష్ కూడా చూసుకోవచ్చు, ఇంగ్లీష్లో ఏదైనా డౌట్ ఉన్న తెలుగులో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది మంచి చక్కటి అవకాశం. జనరల్ సైన్స్కు ప్రిపేర్ కావడానికి ముఖ్యంగా తెలుగు ఆస్పిరెంట్స్కి అయితే. ఇక్కడ మీకు ఏపీ స్టేట్ బుక్స్ను ఇప్పుడు కొత్త సిలబస్గా ఎన్సీఆర్టీ బుక్స్ని తెలుగులోకి అనువాదించడం జరిగింది. మొదటగా మనం చూస్తున్నట్లయితే 10th క్లాస్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్లో చాప్టర్ 1 చూస్తున్నట్లయితే రసాయన చర్యలు మరియు సమీకరణాలు, ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్. లోహాలు మరియు ఆలోహాలు కెమిస్ట్రీకి సంబంధించిన టాపికే. మీకు అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ కూడా ఈ యొక్క ఎన్సీఆర్టీలోంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. కాబట్టి ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అభ్యర్థులు కూడా ఇక మంచి చక్కటి అవకాశం అనమాట. ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగులోకి బైలాంగ్వేజ్లో ఉన్నటువంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫార్వర్డ్ చేశాను, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా కార్బన్ మరియు దాని సమయాలు, ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ కానీ, యాసిడ్ బేస్ సాల్ట్ కానీ, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కానీ, కార్బన్ అండ్ ఈ కామర్స్కి ఈ టాపిక్స్ అన్నీ మీరు ఒకసారి ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ బుక్స్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. సేమ్ టాపిక్సే ఉంటాయి, సేమ్ సిలబసే, ఒక్క పేర కూడా వేరుగా లేదు, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ బుక్స్ని తెలుగులోకి అనువాదించి న్యూ సిలబస్గా బైలాంగ్వేజ్గా ఇవ్వడం జరిగింది. ఇది 10th క్లాస్ చాప్టర్స్ అనమాట. అదేవిధంగా కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం, మానవుని కన్ను మరియు రంగుల ప్రపంచం, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రవాహాలు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే క్లియర్గా ఇక్కడ చూడొచ్చు మీరు, సరే ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం టాపిక్స్ అన్నీ ఈ విధంగా ప్రతి టాపిక్ను ఈ విధంగా తెలుగులోకి అయితే అనువాదించడం జరిగింది. క్లియర్గా మీరు ఆ టాపిక్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా నేనైతే స్క్రీన్ షాట్ తీసి మీకు టాపిక్స్ అయితే క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఫస్ట్ 10th క్లాస్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన చాప్టర్స్ అనమాట ఇవి. ఈ చాప్టర్ని మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం, మానవుని కన్ను మరియు రంగుల ప్రపంచం, అదేవిధంగా విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ 5, 6, 7, 8, 9 5, 6, 7, 8, 13, 6 రిలేటెడ్ బయాలజీ సబ్జెక్ట్ అనమాట. ఈ బయాలజీ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్లో ఒక బయాలజీ ఒక్కటే ఫ్రెండ్స్ తెలుగులోకి అయితే అనువాదించలేదు. మొత్తం 6th నుంచి 10th వరకు అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ను అయితే అనువాదించారు. అయితే ఒక బయాలజీ సంబంధించిన 10th క్లాస్లో ఒక్కటి తెలుగులోకి అయితే ఇంకా అనువాదించి లేదు. కాబట్టి అది త్వరలో అనువాదించి సైడ్లో కూడా పెట్టడం జరుగుతుంది. త్వరలోనే రావచ్చు అనమాట ఆ యొక్క బుక్ కూడా. జనరల్ సైన్స్ సంబంధించినటువంటి బయాలజీ సంబంధించినటువంటి 10th క్లాస్ సంబంధించి బుక్ అదొక్కటి రాలేదు, తెలుగులోకి అనువాదించలేదు. అదొక్క బుక్ ఒకవేళ వచ్చినట్లయితే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది 9th క్లాస్ సంబంధించిన చాప్టర్స్. మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన, పరమాణు మరియు అణువులు, పరమాణు నిర్మాణం, చలనం, ఈ విధంగా ఎన్సీఆర్టీ ప్రతి చాప్టర్ను ఈ విధంగా తెలుగులోకి అయితే అనువాదించడం జరిగింది. ఇక్కడ 5, 6 అండ్ బయాలజీ సంబంధించిన టాపిక్స్ అనమాట. 5, 6 టాపిక్స్ బయాలజీ సంబంధించిన టాపిక్స్. ఇది 9th క్లాస్. ఇది 9th క్లాస్ నుంచి చూపించేది. బలము మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ, పని మరియు శక్తి, ధ్వని, ఇవన్నీ 9th క్లాస్ సంబంధించిన టాపిక్స్. 9th క్లాస్ బయాలజీ ఇది అనమాట. జీవుల మౌలిక ప్రమాణాలు, కణజాలాలు, ఇది 9th క్లాస్ బయాలజీ. ఇందాక చూపించినది ఇది 9th క్లాస్ సంబంధించినది కెమిస్ట్రీ, అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించిన టాపిక్స్. ఇవి 9th క్లాస్ సంబంధించిన బయాలజీ సంబంధించిన టాపిక్స్ అనమాట. ఇది 8th క్లాస్.
8th క్లాస్ సంబంధించినటువంటి ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ అనమాట. క్లియర్గా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇవి కూడా ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 8th క్లాస్ సంబంధించినటువంటి టాపిక్స్. ఇది 8th క్లాస్ సంబంధించినటువంటి బయాలజీ అనమాట. సెల్ అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ది ఫంక్షన్, కణము నిర్మాణం, వివిధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువుల ప్రత్యుత్పత్తి, పదకోశం సంబంధించిన ఇవన్నీ 8th క్లాస్ సంబంధించిన బయాలజీ. క్లియర్గా అన్నీ ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇది 8th క్లాస్ బయాలజీ సెమిస్టర్ 1, 8th క్లాస్ బయాలజీ సెమిస్టర్ 2 అనమాట. మొత్తం సెమిస్టర్ వైజ్గా ఈ యొక్క సిలబస్ని అయితే డివైడ్ చేయడం జరిగింది. ఏపీ స్టేట్ బుక్స్ను మనకు ఎన్సీఆర్టీ 10th క్లాస్లో అయితే ఒకటే బుక్గా ఇవ్వడం జరిగింది, ఒకటే సిలబస్గా. సెమిస్టర్లో ఇక్కడ సెమిస్టర్గా ఏం లేవు అనమాట. అవి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే మనకు ఏపీలో అనువాదించినటువంటి ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ను సెమిస్టర్ వైజ్గా డివైడ్ చేశారనమాట. ఇప్పుడు మొత్తం ఒక 10 టాపిక్లు ఉన్నట్లయితే అది సెమిస్టర్ 1, సెమిస్టర్ 2గా డివైడ్ చేశారు ఎన్సీఆర్టీ బుక్స్ని అయితే. ఇది 7th క్లాస్ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. ఇవన్నీ చూడొచ్చు క్లియర్గా మనము. ఈ విధంగా మొత్తం అన్ని టాపిక్స్ను ఈ విధంగా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లోకి అనువాదించారు. ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నేను ఫార్వర్డ్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా 1 by 1 టాపిక్ ఇస్తే చదవండి. లైన్ టు లైన్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మొత్తం క్వశ్చన్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్ డి చూసాం. గ్రూప్ డిలో ప్రతి ఒక్క క్వశ్చన్ ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బుక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫార్వర్డ్ చేశాను. కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మనకు ఈ యొక్క రైల్వే టెక్నీషియన్ సంబంధించినటువంటి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలో దాని గురించి ఒక ఆర్టికల్ అయితే రాశారు. దాని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. టెక్నీషియన్కు కనీసం 7 నుంచి 10 నెలల వ్యవధి ఉంది. అభ్యర్థులకు ఈ సమయం చాలా కలిసి వచ్చే అంశం. ఇటీవలే కోర్సులు పూర్తి చేసినటువంటి తాజా అభ్యర్థులు సైతం ఈ వ్యవధిలో పరీక్షలకు సమగ్రంగా సన్నద్ధం కావచ్చని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రకటనలో సిలబస్ వివరాలు పేర్కొన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. వ్యవధి ఎక్కువ రోజులే ఉన్నందున ఏదైనా విభాగంలోని ఒక అంశాన్ని తీసుకొని 3 రోజులు కేటాయించుకొని ప్రాథమిక అంశాల నుంచి ప్రారంభించి పూర్తిగా చదవాలి. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ముఖ్యాంశాల నోట్స్ కూడా రాసుకున్నట్లయితే మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంది. 4 నెలల్లో సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదువుకుంటూ మాదిరి ప్రశ్నలు సాధన చేయడం పూర్తవుతుంది. అనంతరం పాత ప్రశ్నలకు సంబంధించి పరిశీలించాలి. పరీక్షల కోణంలో ఆలోచించి ఏ అంశానికి సంబంధించిన ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకొని మళ్ళీ చదవడం, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం చేయాలనే విధంగా మనకైతే ఎలా సన్నద్ధం అనేటువంటి ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఫార్వర్డ్ చేసాను. ఒకసారి క్లియర్గా మొత్తం చదవండి. ఈ యొక్క ఆర్టికల్ ఏ విధంగా సన్నద్ధం అవ్వాలని గురించి క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నదే ఫ్రెండ్స్, మనకు ఇంకా టైం దాదాపు 4 to 5 months ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ mock టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి. అదే ఇక్కడ రాయడం జరిగింది. ఎక్కువ వ్యవధి ఉంది కాబట్టి కనీసం 100 mock టెస్ట్ రాయడానికి కుదురుతుంది. చివరి 2 నెలలు mock టెస్ట్ రాయడానికి వాటి ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకొని స్కోర్ పెంచుకోవడానికి కృషి చేయాలని ఇక్కడ క్లియర్గా ఇక ఎలా సన్నద్ధం కావాలని దాని గురించి కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక రైల్వేకి ప్రిపేర్ అవుతున్నామంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ mock టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మన యొక్క మైండ్ యాప్లో కూడా స్టార్ట్ చేసినాము. ఏఎల్పి mock టెస్ట్లు కానీ టెక్నీషియన్ సంబంధించిన mock టెస్ట్ కానీ అదేవిధంగా ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ సంబంధించిన mock టెస్ట్ కానీ త్వరలోనే మీకు ఇంటిమేట్ చేస్తాం. మీరు ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు మేము ఇంటిమేట్ చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది యాప్ ద్వారా. ఖచ్చితంగా మీరు ఎక్కువ mock టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ mock టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేసినట్లయితే మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు, మీరు టైం మేనేజ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంటారు కాబట్టి మీరు రెగ్యులర్గా mock టెస్ట్ రాసినట్లయితే మీకు టైం కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మంచి స్కోర్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పులను కూడా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట ఎక్కువ mock టెస్ట్ రాయడం వల్ల. కాబట్టి తప్పకుండా ఎక్కువ mock టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు జనరల్ సైన్స్ పార్ట్ను బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు 40 మార్కుల వెయిటేజ్ ఉందన్నమాట. మీరు 30+ పైగా మీరు జనరల్ సైన్స్ స్కోర్ చేశారనుకోండి, ఇంకా ఈ రీజనింగ్ అర్థమెటిక్ మ్యాక్సిమం చేస్తారు. ఖచ్చితంగా మీకు ఈ యొక్క 100కు దాదాపు 60+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. జనరల్ సైన్స్ దాదాపు 30 క్వశ్చన్స్ మీరు స్కోర్ చేసినట్లయితే. కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట జనరల్ సైన్స్లో మీరు స్కోర్ చేసినట్లయితే. కాబట్టి అభ్యర్థులు
తప్పకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మీకు ఈ యొక్క జనరల్ ఎన్సీఆర్టీ బుక్స్ను కూడా తెలుగులోకి అనువాదించడం జరిగింది కాబట్టి మనకి ఏపీ స్టేట్ బుక్స్ ఇది మంచి అవకాశం కాబట్టి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు జనరల్ సైన్స్ విభాగం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీకు త్వరలోనే మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఏ విధంగా అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనే దాని గురించి కూడా మీకు డైలీ మీకు క్వశ్చన్ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.